హే వాట్సప్, దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. ఎక్కడన్నా సినిమా లెంత్ బాగా ఎక్కువైంది, ఇంకా కొంచెం ఎడిటింగ్ చేయాలంటారు. కానీ ఇదేంటో టైటిల్ లెంత్ ఎక్కువైంది, ఇంకా కొంచెం ఎడిటింగ్ చేయాలంటున్నారు. టైటిల్ని పలకలేక అందరూ చిరంజీవి సినిమా అంటున్నారు. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే పాత ఆవకాయ పచ్చడే కాదు, ఏకంగా బూజు కూడా పట్టేసింది. చిరంజీవి గారు ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. చిరంజీవి గారికి నయనతారకి ఫస్ట్ లవ్ అవుతుంది, తర్వాత మ్యారేజ్ అవుతుంది, ఆ తర్వాత డైవర్స్ కూడా అవుతుంది. వాళ్ళ పిల్లలకి తండ్రి గురించి నెగిటివ్గా చెప్పి పెంచుతారు నయనతార గారు. అప్పుడు చిరంజీవి గారు పిల్లలకి దగ్గర అవడానికి స్కూల్లో పీటీ మాస్టర్గా జాయిన్ అవుతారు. ఆ తర్వాత నయనతార గారి ఫాదర్ మీద అటాక్ అయితే సెక్యూరిటీ ఆఫీసర్ కింద వాళ్ళ ఇంట్లో దూరతారు. ఆ అటాక్ చేసింది ఎవరో కనిపెట్టి నయనతారతో మళ్ళీ ఎలా కలుస్తారనేదే సినిమా ప్లాట్. ఈ మూవీని కొంతమంది బాగుందంటున్నారు, ఇంకొంతమంది బాలేదంటున్నారు. వాళ్ళిద్దరూ సగం కరెక్ట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అయితే అసలు బాలేదు. సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారి ఎపిసోడ్ తప్పితే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అనిల్ రావుపూడి సినిమాల్లో కామెడీ అన్నా ఉంటుంది, కానీ అదేంటో సెకండ్ హాఫ్లో అది కూడా లేదు. ఆయన తీసిన సినిమాలన్నిట్లో ఇదే వీక్ సినిమా. చిరంజీవి గారు వెనకాల నలుగురు అసిస్టెంట్స్ బొమ్మల్లా ఉంటారు, వాళ్ళని అసలు అంతగా ఏమీ యూజ్ చేసుకోలేదు. టూ మచ్ కామెడీ సీన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వెంటనే వచ్చే ఎమోషన్ సీన్స్ పండవు. ఇక్కడ కూడా అదే జరిగింది, ఎమోషన్ సీన్స్ పండలేదు. మెయిన్ చిరంజీవి గారి కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆయనకి 70 years ఏజ్ ఉంటుంది. కొన్ని చోట్ల 16 ఏళ్ల పిల్లోడికి వేసే కాస్ట్యూమ్స్ ఆయనకి వేశారు. యంగ్గా కనిపించడానికో ఏమో ఆయన పళ్ళుని బాగా పాలిష్ చేసి తెల్లగా చేసేశారు. క్లోజప్ యాడ్ కంటే తెల్లగా ఉన్నాయి. న్యాచురల్ గా అయితే అలా ఉండవు. చిరంజీవి గారి పిల్లలు అసలు ఆయనకి పిల్లల్లా లేరు, మనవడు మనవరాల్లా ఉన్నారు. అది మైండ్ లో పెట్టుకొని ఆయన స్టోరీస్ ఒప్పుకుంటే బాగుంటది. ఇంటర్వెల్ ముందు మామ అల్లుళ్ళు ఇద్దరు వార్నింగ్ ఇచ్చుకుంటారు. వార్నింగ్ అంటే నోట్తో డైలాగులు తెచ్చుకుంటారు కదా, కానీ ఇక్కడ సాంగ్ రాసుకొచ్చి సాంగ్స్ తో వార్నింగ్ ఇచ్చుకుంటారు. అదంత అవసరం లేదనిపించింది. సినిమా రన్ అవుతా ఉంటది. నయనతార ఎంట్రీకి నయనతార యాజ్ శశి అనే టెక్స్ట్ పడుతుంది. వెంకటేష్ రాగానే వెంకటేష్ యాజ్ వెంకీ గౌడ అని పడుతుంది. అసలు సినిమా మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే ఆడియన్స్ ని స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయడం. బయట వాళ్ళ ఒరిజినల్ పేర్లన్నీ తీసుకొచ్చి మూవీ రన్ అవుతున్నప్పుడు పెడితే సినిమా ఫ్లో ఆగిపోద్ది. ఇది ఫేక్ అన్న మెసేజ్ బ్రెయిన్కి వెళ్తుంది. ఓన్లీ వెంకీ గౌడ, శశి అనే పేర్లేసుంటే బాగుండేది. ఇదైతే యావరేజ్ సినిమా. ఫస్ట్ హాఫ్ కామెడీతో బానే ఉంటుంది, సెకండ్ హాఫ్ వెంకీ గౌడ తప్పితే ఏమీ ఉండదు. ఫైనల్గా మనశంకర్ వరప్రసాద్ వద్దులే, ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.